సో మనం ప్రీవియస్ వీడియోలో బటన్ గ్రూప్స్ని క్రియేట్ చేశాం కదా. సో ఇక్కడ నేను డ్రాప్ డౌన్ లిస్ట్ని కూడా క్రియేట్ చేశాను. సో ఇది కొద్దిగా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వీడియోలో సింపుల్ డ్రాప్ డౌన్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. సో సింపుల్ డ్రాప్ డౌన్ క్రియేట్ చేయాలంటే, సో ఈ డ్రాప్ డౌన్ మెనూ ఈజ్ ఏ togglable menu that allows to user to choose one value from predefined list. The drop down class indicates the drop down menu. So drop down అనే ఒక క్లాస్ ఉంది, ఇది డ్రాప్ డౌన్ మెనూని ఇండికేట్ చేస్తుంది. టు ఓపెన్ డ్రాప్ డౌన్ మెనూ యూజ్ ద బటన్ ఆర్ లింక్ విత్ ద క్లాస్ డ్రాప్ డౌన్ టాగుల్. ఓకే, డ్రాప్ డౌన్ టాగుల్ అండ్ డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్. తర్వాత యాడ్ ద డ్రాప్ డౌన్ మెనూ టు ద ఈచ్ క్లాస్ ఎలిమెంట్స్ అండ్ తర్వాత వచ్చి డ్రాప్ డౌన్ ఐటమ్ ఈచ్ క్లాస్ ఎలిమెంట్కి మనం అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం ఒక సింపుల్ డ్రాప్ డౌన్ మెనూని క్రియేట్ చేసి దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay, div class equals to container h2 drop down menu p drop down class is used to indicate the drop down menu. Drop down menu class to actually build the drop down menu. Open the drop down menu, use the button or a link with the class drop down hyphen toggle and drop down toggle drop down hyphen item. Okay, div class equals to drop down. ఓకే, ఒక డివ్ ఎలిమెంట్ని క్రియేట్ చేసుకుంటున్నాను, దానికి క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ అని మెన్షన్ చేశాను. బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, క్లాస్ ఈక్వల్స్ టు btn ఐఫన్ ప్రైమరీ, డ్రాప్ డౌన్ ఐఫన్ టాగుల్, డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్, ఈ విధంగా మెన్షన్ చేశాను. తర్వాత డివ్ క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ మెను, ఏ క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ ఐటమ్, ఏ క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ ఐటమ్, ఏ క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ ఐటమ్. నాకు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి కోడ్ని. ఓకే, డ్రాప్ డౌన్ మెనూస్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే లింక్ 1, లింక్ 2, లింక్ 3 అని చెప్పి మనకి డిస్ప్లే అవుతుంది. డ్రాప్ డౌన్ బటన్ అని చెప్పి ఎక్కడ రాసామో అబ్జర్వ్ చేయండి. డ్రాప్ డౌన్ ఇక్కడ నేను పైథాన్ అని చెప్పి రాస్తున్నాను. పైథాన్, ఓకే, పైథాన్లో బిఎస్ పైథాన్, వెబ్ పైథాన్, పైథాన్, సో హ్యాకింగ్ పైథాన్. ఇప్పుడు నేను ఒక డ్రాప్ డౌన్ మెనూని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసమని మనం ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. డివ్ క్లాస్ను ఒక దాన్ని తీసుకుంటున్నాను. డివ్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, డివ్ క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్, ఇది కామన్గా మనం కంటైనర్ క్లాస్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ప్యాడింగ్ ఇవన్నీ కూడా వస్తాయి, మార్జిన్స్. కంటైనర్ కానీ కంటైనర్ ఐఫన్ ఫ్లూయిడ్ కానీ వాడుకోండి. తర్వాత నేను ఒక డ్రాప్ డౌన్ మెనూని క్రియేట్ చేయాలి, అందుకని ఒక డివ్ ఎలిమెంట్ను తీసుకుంటున్నాను. డివ్ క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. DOWN డ్రాప్ డౌన్. తర్వాత నాకు ఫస్ట్ ఒక బటన్ కావాలి. ఓకే, అంతే కదా, ఇది ఒక బటన్, ఈ బటన్ కావాలి కాబట్టి బటన్ క్లాస్ ఈక్వల్స్ టు బటన్, నేమ్ ఈక్వల్స్ టు బటన్ అని బై డిఫాల్ట్గా వచ్చేసేసింది. క్లాస్ ఈక్వల్స్ టు btn ఐఫన్, సో ఇక్కడ వచ్చేసి పైథాన్ అని మెన్షన్ చేస్తున్నాను. పైథాన్ మనకి కనపడే టెక్స్ట్. క్లాస్ ఈక్వల్స్ టు btn ఐఫన్ ప్రైమరీ, డేటా డ్రాప్ డౌన్ ఐఫన్ టాగుల్ అని క్లాస్ని మనం మెన్షన్ చేయాలి. ఓకే, డ్రాప్ డౌన్ ఐఫన్ టాగుల్. తర్వాత డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్, డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ ఐటమ్స్ కావాలి మనకి. ఓకే, డ్రాప్ డౌన్ ఐటమ్స్ కావాలి అంటే డివ్ మళ్ళీ ఇంకో డివ్ ట్యాగ్ మెన్షన్ చేసుకుని డివ్ క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ ఐఫన్ మనీ, క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ ఐఫన్ మెనూ అనే క్లాస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇంక్లూడ్ చేసుకుని తర్వాత
తర్వాత మనం ఇందులో ఏవైతే డ్రాప్ డౌన్ ఐటమ్స్ కింద కావాలో వాటిని మీరు ఏ క్లాస్ ఈక్వల్స్ టు సారీ ఏ href equal to hash class equals to drop down hyphen menu class equals to drop down hyphen menu. సో మెనూకి మెను తర్వాత వచ్చేసి ఇందులో డ్రాప్ డౌన్ మెను ఇచ్చాం కదా, ఇక్కడ డ్రాప్ డౌన్ ఐఫన్ ఐటమ్ ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన బిఎస్ పైథాన్. సో 3 ఒక 5-6 లింక్స్ పెడదాం డ్రాప్ డౌన్ కింద. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఓకే డిఎస్ పైథాన్, వెబ్ పైథాన్, సారీ ఇక్కడ వచ్చింది కదా మనకి, ఇక్కడ పెట్టాము క్లాస్ ఈక్వల్స్ కంటైనర్, సారీ ఇందులో మెన్షన్ చేశాను ఏంటి పైథాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చినాయి. రైట్, మీరు ఒకవేళ ఏదైనా క్లాస్లో ఇక్కడ ఈ ఆట్రిబ్యూట్ని డేటా ఐఫన్ టాగుల్ అనే ఆట్రిబ్యూట్ని మిస్ చేశారనుకున్నాం, కంట్రోల్ ఎక్స్, మనకి డ్రాప్ డౌన్ మెను వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. అవుట్ లేదు. సో కంపల్సరిగా మీరు ఈ ప్రాపర్టీ డేటా ఐఫన్ టాగుల్ అలాంగ్ విత్ డ్రాప్ డౌన్ మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, శాంపుల్ గుర్తుపెట్టుకుంటే మనకి కాపీ పేస్ట్ చేసుకుని మనకి ఇంప్లిమెంటేషన్ కావాల్సి వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వర్టికల్ బటన్ గ్రూప్ పై డ్రాప్ డౌన్. వర్టికల్ బటన్ గ్రూప్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, వీటి ఐఫన్ గ్రూప్ ఐఫన్ వర్టికల్. సో div class equals to container vertical button group aligned with the drop down div class equals to btn hyphen group hyphen vertical button type equals to button primary. తర్వాత వచ్చేసి మనం ఇంకో div ఎలిమెంట్ తీసుకుని బటన్ గ్రూప్ని మెన్షన్ చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా వర్టికల్ పర్పస్ మెన్షన్ చేసుకుంటున్నాం మనం. ఓకే చూడండి, సోనీ పైథాన్ అనేది మనకు ప్రీవియస్ దాంట్లో నుంచి వచ్చింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.